గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. తెలంగాణలో 11, 12, 13, 14 నాడు జరుగుతున్న ఈ రైతు మహోత్సవము 2025 వేచేస్తున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెబుతూ, అందులో మా కిసాన్ పరివార్ లిమిటెడ్ అనే వ్యవస్థ ప్యూర్గా ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం ఏ రకంగా చేయాలి అనే ఉద్దేశంతో మేము రైతులకు కానీ లేకపోతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎఫ్పిఓస్ కావచ్చు, వ్యవసాయానికి అనుసంధానం ఉన్న ఏ రంగానికైనా సరే మేము ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకు గైడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలో మేము కూడా పార్టిసిపేషన్ చేస్తున్నందుకు గాను మెయిన్ స్పాన్సర్స్గా ఉంటూ ఒక సారథిలాగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసే విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. సో అందరూ కూడా కలిసికట్టుగా మన భారతదేశంలో జరుగుతున్న ఈ కల్తీ వ్యవహారాన్ని మనం సేంద్రియ వ్యవసాయం ద్వారా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేషన్ చేస్తున్నందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. నేను నానావత్ భూపాల్ నాయక్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ కిసాన్ పరివార్. కిసాన్ పరివార్ అంటే ఆ బ్రాండ్లోనే ఉంది. కిసాన్ అంటే రైతు, పరివార్ అంటే కుటుంబం. ఒక రైతు కుటుంబాన్ని సృష్టించాలి అనే ఒక ఆలోచనతోనే ఈ కంపెనీని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. మన అందరు రైతుల దగ్గర నుంచి కానీ లేకుంటే డిఫరెంట్ వ్యవహారాల దగ్గర నుంచి కూడా మంచి ఇన్పుట్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా చాలా సంతోషపడే విధానంగా ఉంటున్నాము. అయితే ఇక్కడ మెయిన్గా ఈ కంపెనీ ఈ కిసాన్ పరివార్ అనే వ్యవస్థ ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే, రైతుల పట్ల ఉన్న సమస్యలు ఏంటి అని గుర్తించుకుంటూ దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. దీంట్లో ఉదాహరణకు రైతులకు ఉన్న సమస్య ఏంటి అనే విషయానికి వస్తే, అన్నిటికన్నా ముందు సరైన టైంలో వర్షాలు పడ్డాయి అనుకుందాం, దేవుడు కరుణించి వర్షాలు పడ్డాయి అనుకుంటే దిగుబడి రాదు. దిగుబడి వచ్చింది అనుకుందాం, గిట్టుబడి ధర దొరకదు. సో ఇలాంటి ఒక స్టేజ్ దాటి ఒక స్టేజ్ పోతే, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ పోయేసరికి రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని రైతులకు ఉన్న ఈ సిస్టమ్ని, అంటే రైతులకు ఉన్న రెండవ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సరైన మార్కెటింగ్ చేసుకోలేరు, ప్లేస్మెంట్ చేసుకోలేరు, వాల్యూ ఎడిషన్ చేసుకోలేరు, ఏదైనా ఎక్స్పోర్ట్ చేద్దామన్నా కూడా ఎట్లా చేయాలో తెలియదు. అందుకని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ప్రతి జిల్లాలో ఒక డ్రై పోర్ట్ ఉందనుకోండి, ఈ డ్రై పోర్ట్ ద్వారా రైతులు నేరుగా ముందు డొమెస్టిక్లో ఎంత కన్జంప్షన్ చేయాలో అంత కన్జంప్షన్ చేసుకుంటూ మిగిలిందంతా మనం ఎక్స్పోర్ట్ చేసినా కూడా ప్రతి రైతు కూడా అధిక లాభడి వచ్చేటట్టుగా వాళ్ళ వ్యవసాయం వైపు మొగ్గు చూపుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళ పిల్లలు కూడా నా కొడుకు డాక్టర్, లాయర్, ఇంజనీర్ అవుతే బాగుంటుంది కదా అని ఒక ఆలోచనతో పెద్ద చదువులు చదివిస్తున్నారు, బాగానే ఉంది. కానీ మనిషి బ్రతకడానికి ముందు కావాల్సింది మనకు తిండి. అంటే ఈ వ్యవసాయం పట్ల మనము శ్రద్ధ చూపిస్తూ ఒక మంచి సేంద్రియ వైపు మనము పంటలు పండించుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి, ఎంతైనా సరే ముందు ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. కాబట్టి అది వ్యవసాయంలోనే మంచి లాభసాటికంగా ఏదైనా ఉందనుకోండి, సో పిల్లలకు దేశాలకు పంపించవలసిన అవసరం ఉండదు. అందుకనే ప్రతి రైతు కూడా మేము అవగాహన కల్పించుకుంటూ, ప్రతి ఒక్కరికి 2-3 ఎకరాలు 4-5 ఎకరాలు మినిమం, ఏ చిన్న రైతు అయినా సరే మినిమం అంత భూమి అయితే ఉంది. కాబట్టి దాంట్లో ఏ రకంగా అధిక లాభడి రావాలి, ఏ రకంగా ప్రాసెస్ యూనిట్ చేసుకొని దాని వాల్యూ ఎడిషన్ చేసుకుంటే ఎక్కువ లాభం వస్తుందనే దిశగా మేము అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. కాబట్టి ఈ తోటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా మేము కృతజ్ఞతలు జరుపుకుంటూ అందరితో కలిసికట్టుగా ప్రయాణం చేద్దామనే ఆలోచనతో ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. So it's always better when it's natural.